ఓం గురుభ్యో నమః. ఈరోజు థైరాయిడ్కి ఎలాంటి ఆసనాలు ఎలాంటి ప్రాణాయామ చేయాలో తెలుసుకుందాం. నా పేరు జి రేవతి, సాయి సాత్విక. సో మనం ఈరోజు 3 ఆసనాలు 2 ప్రాణాయామాలతో స్టార్ట్ చేద్దాం. మొదటి ఆసనం సర్వాంగాసనం. ఎలా చేయాలో విధానం చూద్దాం. సర్వాంగాసనం, బోర్ల పడుకోవాలి. అర్ధ హలాసన, హలాసన, హలాసన నుంచి మీ యొక్క చేతులు ఈ విధంగా ఉంచుకోవాలి. నెక్స్ట్ లెగ్ అనేది ఈ విధంగా లిఫ్ట్ చేయాలి. దీన్ని సర్వాంగాసన అంటారు. ఈ సర్వాంగాసన కౌంటింగ్ మీరు ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు అనేది మీరు ఉండొచ్చు. బాడీ పొజిషన్ అనేది ఈ విధంగా స్ట్రైట్గా అనేది రావాలి. నెక్స్ట్ రిలాక్సింగ్ ఎలా వెళ్ళాలి? హలాసన, అర్ధ హలాసన, రిలాక్స్. సో ఈ విధంగా మీరు రిలాక్సింగ్ అనేది అవ్వాలి. ఇప్పుడు మనము సెకండ్ పొజిషన్కి వెళ్తున్నాం. మత్స్యాసన, పద్మాసన స్థితిలోకి వెళ్ళాలి. నెమ్మదిగా బాడీని బ్యాక్ బెండింగ్ చేసుకోవాలి. సో చేతులు రెండు కూడా బ్యాక్ సైడ్కి పొజిషన్ పెట్టుకొని బొటన వేలుని లాక్ చేసుకోవాలి. దీనిని మత్స్యాసన అంటారు. సో ఈ థ్రోట్ అనేది చూడండి ఎంతసేపు బ్యాక్ సైడ్కి వెళ్తుంది కాబట్టి మీకు అక్కడ ప్రాబ్లమ్ని సొల్యూషన్ అనేది దొరుకుతుంది. కమ్ బ్యాక్, చేతులు రిలాక్స్, స్లోగా పొజిషన్ నుంచి ఎలా వెళ్ళామో అలాగే రావాలి. నెక్స్ట్ భుజంగాసన. సో మనము హ్యాండ్స్ అనేది ఇలా ఉంచుకోవాలి. హ్యాండ్స్ మీద పొజిషన్ ఉంటుంది. ఇది తల అనేది పైకి చూడాలి. దీన్ని భుజంగాసన అంటారు. ఓకే, ఇప్పుడు ప్రాణాయామాస్లోకి వెళ్దాం. పద్మాసన స్థితి కానీ సమస్థితి కానీ రావాలి. చక్కగా సో మీకు ఇక్కడ గొంతు దగ్గర సౌండ్ అనేది రావాలి. దాన్ని ఉజ్జయిని ప్రాణాయామ అంటారు. ముక్కు ద్వారా గాలిని వదిలించాలి. నిండుగా శ్వాస తీసుకొని వదలాలి. మీకు తెలియడం కోసం ఇక్కడ లాక్ చేయాలి. ఇక్కడ లాక్ చేసి సౌండింగ్ అనేది రావాలి. మరొకసారి అలా ఒక 2 నిమిషాల పాటు కానివ్వండి, 1 నిమిషం పాటు కానివ్వండి చేయాలి. తర్వాత కపాలభాతి ప్రాణాయామం. సో రైట్ హ్యాండ్ డౌన్, లెఫ్ట్ హ్యాండ్ అప్. మీరు బ్రీత్ అవుట్ బ్రీత్ ఇన్ చేసినప్పుడు పొట్ట ఖాళీగా మరియు ఉబ్బుగా రావాలి. ఈ విధంగా 1 నిమిషం పాటు చేయాలి. దీనివల్ల మీకు థైరాయిడ్కి సంబంధించినటువంటి సమస్యలు పోతాయి. ధన్యవాదాలు.